బోధ. బోధ. అవును, ఏ బోధన గురించి లేఖనం ఇలా మాట్లాడుతుంది? ఏ బోధన గురించి మాట్లాడుతుంది? ఈ భూమి మీద చాలా రకాల బోధలు ఉన్నాయి. క్రైస్తవ సమాజంలో చాలా రకాల బోధలు ఉన్నాయి. ఎవరికి సర్వసత్యము తెలుస్తుందో, ఎవరికి దేవుని గూర్చిన సంపూర్ణ జ్ఞానం తెలుస్తుందో, ఆ సర్వసత్యానికి సంబంధించిన హారము సంఘానికి ధరింపజేయబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సర్వసత్యానికి సంబంధించిన హారం ఒకటి ఉంది. అది నీ మెడలో చూడగానే ఆయన నీ వలన ఆయన ఆకర్షించబడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనం అందరం సత్యము నుండి ప్రతిరోజు సర్వసత్యంలోనికి వెళ్ళాలి. సరే, నేను మిమ్మల్ని కొన్ని మాట్లాడుగుతాను. నాకు చెప్పండి క్లియర్గా, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉంటాయో ఉండవా? ఉండవు. వెరీ గుడ్. మీకు తెలిసింది, ఎందుకంటే ప్రకటన గ్రంథంలో అదే మాట ఉంది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు. ప్రశ్న, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేకపోతే పరలోక రాజ్యంలో దేవదూతల ఆహారం ఎందుకున్నట్టు? మళ్ళీ తెలుగులో మాట్లాడలేదా నేను? ఈ మధ్య విదేశాలు ఎక్కువ తిరగడం వల్ల పొరపాటుగా భాష మారిపోతున్నట్టుంది. పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నది నిజమైతే దేవదూతల ఆహారం ఎందుకుంది అక్కడ? రెండవ ప్రశ్న, పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నదే నిజమైతే క్రీస్తుకు సంఘానికి వివాహమైన తర్వాత పెండ్లి విందు జరగబోతుందంట. ఆకలి దప్పులు లేని రాజ్యంలో పెండ్లి విందేమిటి? ఒకవేళ పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవన్నదే నిజమైతే జయించిన వారిని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తునన్నాడు. ఆకలి దప్పులు లేని చోట ఈ జీవవృక్ష ఫలముల భోజనం ఏమిటి? ఒకవేళ అదే నిజమైతే దప్పికే లేదంటే మీతో పాటు నేను ద్రాక్షారసం తాగుతాను పరలోకంలో అన్నాడే. ఇప్పుడు చెప్పండి, ఆకలి దప్పులు పరలోకంలో ఉంటాయా ఉండవా? ఇది ఇప్పటిదాకా ఉండవన్నారు, ఇప్పుడేమో ఉంటాయి అంటున్నారు. మీకు విషయం చెప్పనా, బైబిల్లోనే పరలోక రాజ్యంలో ఆకలి దప్పులు లేవనే మాట కూడా ఉంది. ఏ బైబిల్ ఆకలి దప్పులు లేవని చెప్పిందో అదే బైబిల్ దేవదూతల ఆహారం గురించి మాట్లాడింది. అదే బైబిల్ పెండ్లి విందు గురించి మాట్లాడింది. అదే బైబిల్ పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను గురించి మాట్లాడింది. అంటే దాని అర్థం ఏమిటి? దేవుడు మనకు ఇది చెప్తున్నాడు, అది చెప్తున్నాడు. మనమే సగం వింటున్నాం.